నిన్న రక్షణ ఉందా మా సినిమా వాళ్ళకి? నేను వచ్చి ఇంటి మీద దాడి చేస్తారా? ఇంటి మీద ఏయూ వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేసి రాళ్ళు ఇసురుతారు, పూలకుండీలు పగలగొడతారు. అంటే మాకు సినిమా వాళ్ళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ మహానగరంలో సినిమా వాళ్ళు రక్షణ లేదు. సినిమా వాళ్ళకి అవమానం, సినిమా వాళ్ళని అసభ్యంగా మాట్లాడతారు, సినిమా వాళ్ళని అసహ్యంగా మాట్లాడతారు, కించపరుస్తారు, అవమానపరుస్తారు. రక్షణ లేదు అంటే ఇక్కడ ఉండొద్దనా? మీ సినిమాలు పొండి ఇక్కడ నుంచి గత ప్రభుత్వం, లేకపోతే గత ప్రభుత్వం సినిమా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉందని కనుక ద్వేషమా? గత ప్రభుత్వం ఏం చేస్తే అది మారుస్తున్నారు కదా. గత ప్రభుత్వం టీఎస్ అని ఉంటే కాదు టీజీ అని. గత ప్రభుత్వం 4 చరణాలతో తెలంగాణ గేయం పెడితే కాదు 12 పదాలని తెలంగాణ తల్లి రూపం మార్చేసేసి ఇవన్నీ మీరు వాళ్ళు ఏం చేస్తే అది మారుస్తున్నారు కనుక వాళ్ళు సినిమా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నారు కనుక మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనా? మీ రాజకీయ కక్షలు మా సినిమా వాళ్ళ మీద చూపిస్తారా? చాలా దారుణం ఇది. సినిమా వాళ్ళని అవమానించడం, కించపరచడం, అసహ్యపరచడం, అవహేళన చేయటం, చులకనగా మాట్లాడటం, రక్షణ లేకుండా చేయటం. ఎందుకు దాడులు చేశారు? నేను మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, మీరు మాట్లాడిన అబద్ధాలు మీరు చెప్పేటప్పటికి అవి నిజాలను నమ్ముకుని ఆవేశానికి వచ్చారు వాళ్ళు. మీరు అన్ని అబద్ధాలు నిజాలు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిజమైన ఆధారాలతో మాట్లాడాలి. ఆయన ఏదో మాట్లాడాను కనుక నేనేదో రెచ్చిపోయి ఏదో మాట్లాడేశానంటే ఎట్లా? 10:45కి మీకు ఎవరు చెప్పారు చనిపోయినట్టు? 2:30కి చచ్చిపోతే 10:45కే చనిపోయినట్టు మీకు ఎవరు చెప్పారు? ఏ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పారు ఆయనకి మీరు వెళ్ళిపోండి అని? ఎవరు చెప్పాలా? అదేమంటే బౌన్సర్స్ ఆపారు. బౌన్సర్స్ ఆపితే ఆగిపోయే పోలీస్ ఆఫీసర్లా మీరు కానిస్టేబుల్లా పోలీస్ ఆఫీసర్లా? అక్కడ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్పారు, ఏసీపీ లెవెల్లో చెప్పారంటున్నారు. ఇవన్నీ ఒక ఇన్నాళ్ళు లేదు. ఏది 4వ తారీఖు చెప్తే 20వ తారీఖు దాకా 15 రోజులు పట్టింది. ఒక చిన్న ఒక కథ తయారు చేసి ప్రజల్ని ఒప్పించడానికి నన్ను చూపించారు వీడియోలో. ఏమి తప్పు ఉంది వీడియోలో? ఏమి తప్పు ఉందని వీడియోలో? అతను వచ్చాడు, గేట్లు తెరిచారు. గేట్లు ఎందుకు తెరిచారు? గేట్లు తెరిచే బయట వాళ్ళు వచ్చారు. గేట్లు ఎవరు తెరవరు? పోలీసులు లేరు అక్కడ. గేట్లు తెరవకుండా ఆపలేరా? పోలీసులు కూడా హీరోతో ఫోటోలకు పరిగెత్తారా? ఏమనుకోరు? పోలీసులు ఉన్నారు, 10 మంది ఉన్నారు, కనీసం గేట్ ఆపలేరా? బౌన్సర్లు తీసేశారు, మేము చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. మమ్మల్ని కూడా తోసేశారు. ఇక మిమ్మల్ని కూడా బౌన్సర్లు మిమ్మల్ని తోసేస్తే మీరు పక్కకు జరిగిపోయే పరిస్థితిలో మీరు అంత వీక్గా ఉన్నారా మీ పోలీసులు? ఏమి వినటానికి కూడా వింతగా లేదా? ఒక 2 పోలీసులు బౌన్సర్ ఏమో పిచ్చి బౌన్సర్లతో పక్కన ఉండండి మీరు, బౌన్సర్లతో అనే ఒక్క మాట పోలీసులు అంటే బౌన్సర్లు ఆటోమేటిక్గా పక్కకు జరుగుతారు. బౌన్సర్లు ఏమి పోలీస్ ఆఫీసర్ మించిన వాళ్ళు కాదు కదా. బౌన్సర్లు ఓన్లీ టు సేఫ్ గార్డ్ ఈజ్ దేర్ హీరో, అంతే. వాళ్ళు పెయిడ్, వాళ్ళ జాబ్ కాపాడుకోవడానికి వస్తారు. నువ్వు హీరోని కలవాలి చెప్పాలని అంటే వాళ్ళు ఆపుతారా? వాళ్ళు ఆగుతారా మీరు? అని తోసేసి ఎవరిని ఆపుతున్నావు అని చెప్పి తోసేసి వెళ్తారు. మీ జులుం చూపిస్తారు కదా. జులుం చూపించకుండా మీరు ఉండిపోయి మేము వెళ్తానంటే వాళ్ళ జులు ఆపారంటే నా వెళ్ళటానికి కూడా వింతగా ఉంది. పోలీస్ ఆఫీసర్లు అలానే ప్రభుత్వం చెప్తుంది ఈ మాట. పోలీస్ ఆఫీసర్ వెళ్ళి చెప్తే వినలేదని. అంటే ఒక కథ తయారు చేసి సీఎం ప్రభుత్వం చేసే తప్పిదాన్ని, ప్రభుత్వం ఒక తప్పు చేసింది, అనాలోచితంగా తప్పు చేసింది. అక్కడ తప్పు ఒకళ్ళదైతే శిక్ష ఒకళ్ళకి అన్నట్టు చేసింది. మేము ఈ పర్మిషన్లు ఇవ్వద్దు అన్నాం. ఇవాళ కొత్త శుద్ధపూసలాగా ఇవాళ చెప్తుంది ప్రభుత్వం మేము మీద పర్మిషన్లు ఇవ్వమని. 2వ తారీఖు నాడు నా చంద్రశేఖర్ రెడ్డి, ఇంకొక లాయరు, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చారు, విన్నపం ఇచ్చారు. ఏమని? ఈ పర్మిషన్లు ఇవ్వద్దు, ఈ బెనిఫిట్ షోలు ఇవ్వద్దు, ఈ మిడ్ నైట్ షోకి ఇవ్వద్దు, అరాచకాలు జరుగుతాయి, టెన్షన్ క్రియేట్ అవుద్ది, అనవసరంగా ఇవ్వద్దు అంటే ఆ రోజు ఆ విన్నపాన్ని పెడచెవిని పెట్టి ఇచ్చారు. ఇవాళ అంతా అయిపోయినాక ఒక వ్యక్తి నిండు ప్రాణం పోయినాక ఇవాళ ఇక మీదట మేము సొంత పుస్తకాలకి ఇవాళ మాట్లాడితే లాభం. ఆ రోజు ఇచ్చినప్పుడు ఇవ్వకపోతే ఒప్పుకోకపోతే కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. 2వ తారీఖు వెళ్తే కోర్టు టైం లేదు అనబట్టి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. మరి ఆ రోజు మీరే విన్నపం అవగానే అర్థం చేసుకుని ఓకే వద్దని క్యాన్సిల్ చేసుకుంటే పోయేది, ఇవ్వమంటే పోయేది కదా. మీరు ఇచ్చారు, ఇచ్చి ఇవాళ ఎవరో ఇచ్చినట్టు ఇప్పుడు మీదట మేము ఇవ్వను, మీరే ఇచ్చారు, మీరే మాట్లాడతారేంటి? అన్నీ వినటానికి కూడా ఇన్ని అబద్ధాలని క్రోడీకరించి ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి అసెంబ్లీలో చెప్తాడు ఆయన. ఇంకెక్కడో ప్రెస్ మీట్లో మాట్లాడంటే ఏదో అనుకోవచ్చు. అసెంబ్లీలో ఇంత నిక్కచ్చిగా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారా? ఒక ప్రభుత్వం ఇలా ఉంటుందా? నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను.
మా కుటుంబ నేపథ్యంలో అనేక ప్రభుత్వాలతో పరిచయాలు ఉన్నాయి, అనేక ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని, అరాచకమైన ప్రభుత్వాన్ని, అవినీతి ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. చాలా దారుణం ఇది. ఏదో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టినట్టుంది ఈ ప్రభుత్వం. కానీ ఈ కక్ష కట్టి మీరు ఇంకా ఏదో చేయాలనుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సినిమా వాళ్ళ మీద చేసి మీరు ఏదో సాధించాలనుకుంటే పొరపాటు, చాలా పొరపాటు. అది సమంత విషయం నుంచి చూసుకుంటా ఉంటే ఒక్కొక్కటి ఒంటికాల మీద లెగుస్తున్నారు. సినిమా వాళ్ళ మీద ఒంటికాల మీద లేచిపోయి చాలా దారుణమైన విధానం చూపిస్తుంది ఈ ప్రభుత్వం. వీఆర్ సారీ. ఇది జరిగింది, జరగకుండా ఉండాలి. ఏం చేయాలి? ఇలాంటి నేపథ్యం చూసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా. ఈ పర్మిషన్లు ఇవ్వమన్నారు, ఓకే, మంచి డెసిషన్, పర్మిషన్లు ఇవ్వద్దు. పోలీసు పర్మిషన్ లేకుండా, పోలీసు పర్మిషన్ అఫీషియల్గా వాళ్ళు మేము అప్లై చేసాము, వాళ్ళు ఇచ్చారో లేదు అని కూడా ఆన్ రైటింగ్, ఇన్ రైటింగ్ పోలీస్ పర్మిషన్ వస్తేనే ఇలాగ ఆర్టిస్టులు రావాలి. గతంలో రామారావు గారి పీరియడ్ నుంచి జరుగుతూ ఉంది. అదే సంధ్యా థియేటర్లో ఎన్నోసార్లు ఎంతోమంది హీరోలు వచ్చారు, ఎప్పుడూ జరగలేదు. ఒకసారి అనాలోచితంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో జరిగింది, 8 మంది చనిపోయారు చిన్న సందులో పెట్టినప్పుడు. దానికి ఎప్పుడు ఎన్నోసార్లు ఎంతోమంది యాత్రలు చేశారు, కానీ చంద్రబాబు ఇప్పుడు చనిపోయారు. అందుకని చంద్రబాబు దోషం చేసేసారా? 8 మంది చనిపోతే చంద్రబాబుని A1గా ఎక్కించారా, లేకపోతే A11గా ఎక్కించారా? షూటింగ్ జరుగుతూ ఉంది రాజమండ్రి ఈటిలో, పుష్కరాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ వాళ్ళ కంగారులో 36 మంది చనిపోయారు. దాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ బిట్వీన్ పోలీస్ అండ్ మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ కోఆర్డినేషన్. వాళ్ళ మీద తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, ఏం చేస్తారో చేయండి. ఓకే, ఆర్టిస్ట్ మీద అంటే ఆర్టిస్ట్ని అటాక్ ఇస్తే, ఒక సెలబ్రిటీ మీద అటాక్ ఇస్తే మీరు మీడియా మొత్తం మీకు కవరేజ్ వస్తుంది, మీకు ఒక పాపులారిటీ వస్తుందా? మీకు ఒక పాపులారిటీ ప్రభుత్వం మీద దేశమంతా మాట్లాడుతుంది. లేదా అసలు ప్రభుత్వం ఉన్నదే తెలియట్లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలే, ఏది సవ్యంగా లేదు. రైతులకి బేడీలేసి సంకెళ్ళేసి తీసుకెళ్లే ప్రభుత్వంగా ప్రజలు హైడ్రా అనే పేరుతో పేదల గుండెల మీద తన్నిన ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇక్కడే ఎవడో పట్టించుకోవట్లేదు. ఏం కర్మరాజు మార్పడ్డే గెలిపించుకున్నాం, ఈ కర్మ ఏంటని నెత్తినోరు బాదుకుంటున్నారు. ఈ టైంలో డైవర్షన్ కోసం ఇది డైవర్షన్ చేసుకుంటూ దేశమంతా తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రాయుడు, మీ పేరు రేవంత్ రెడ్డి, మీ పేరు పాపులర్ అవ్వాలి, మీ పేరు పాపులరు, మీ ప్రభుత్వం పాపులర్ అవడం కోసం చేస్తున్నారా? ఇవన్నీ ఇలా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేసింది ఏది అస్తవ్యస్తమైనప్పుడు ఇలాంటి అనుమానాలు అనేవి వస్తాయి. చంద్రబాబుకు సపోర్టుగా ఇక్కడ నుంచి ఇండస్ట్రీని తరలించడానికి ఇది ఒక క్రియ, ఇది ఒక కుట్రలో భాగమా? ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి. వీఆర్ వెరీ సారీ. ఇది కరెక్ట్ కాదు. ఇన్ని అబద్ధాలు మాట్లాడకూడదు.